ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లోనూ ప్రభావం చూపలేకపోయాడు రోహిత్. 8 పరుగులే చేసి బౌల్డ్ అయ్యాడు. అయితే గత 2 మ్యాచ్ల్లోనూ రోహిత్ విఫలమైన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తుది జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు మొదలయ్యాయి. ప్లేయింగ్ లెవెన్లో అతడికి చోటు కల్పించాలా లేదా, జట్టుకు మార్పు అవసరమా అంటూ పలువురు క్రికెట్ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ముంబై ఇండియన్స్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మనే. అతడే ఆ జట్టుకు మెయిన్ ఫేస్. ఒకప్పుడు నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కెప్టెన్ గాను జట్టుకు 5 టైటిల్ అందించిన ఘనత అతడిది. కానీ ఇప్పుడు అతడు గత కొన్ని సీజన్లుగా బ్యాట్ తో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అయితే రోహిత్ ఇలా పేలవ ప్రదర్శనతో కిందకు పడిపోవడం ఒక్క రాత్రిలో జరిగిందేది కాదు. గత కొన్ని సీజన్లుగా అతడి ఆట తీరులో తగ్గుదల కనిపిస్తోంది. ఐపీఎల్ 2024లో అతడు సెంచరీ చేయడంతో పాటు గతం కన్నా మెరుగైన స్ట్రైక్ రేట్తో ఆడాడు. కానీ అతని మొత్తం గణాంకాలు పరిశీలిస్తేనే అస్థిరత కనిపిస్తోంది. గత 14 మ్యాచ్ల్లో అతడు కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఇతర బ్యాటర్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వేళ రోహిత్ నిలకడ లేని ప్రదర్శనతో అతన్ని టాప్ ఆర్డర్లో పంపించడం సహా తుది జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జట్టులో అతడి స్థానం ప్రమాదంలో పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇప్పటికే అతడు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతడి ఐపీఎల్ భవిష్యత్తుపై కూడా కాస్త అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి రాబోయే మ్యాచ్లో రోహిత్ మెరుగైన ప్రదర్శన చేస్తేనే ఆ తర్వాత మ్యాచ్లో ముంబై తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.